హాయ్ అండి. ఇవి 8 గుడ్స్ అండి, నాటుగుడ్లు. మా కోళ్ళవే. ఇది ఫస్ట్ టైం పెట్టింది. అది పట్టు కూర్చుంటుందేమోనని నేను వెయిట్ చేశాను. ఒక 8 డేస్లో గుడ్లు పెట్టేసింది. ఇంకొక వారం వరకు నేను వెయిట్ చేస్తే అవి పట్టు కూర్చోలేదనమాట. కొన్ని కోళ్ళే కూర్చుంటే కొన్ని కూర్చోవన్నారు. అందుకనే వండేసాను. అవి మళ్ళీ రూమ్లో పెడితే పట్టు కూర్చోవంటారు. నేను బయటనే వదిలిపెడుతున్నా కానీ ఆ కోళ్ళు అయితే పట్టు కూర్చోలేదు. అవి పూరు కోళ్ళు ఏమంట. అందుకని వండేసానండి. నాకైతే అసలు వండబుద్ధి కాలేదు, ఎందుకంటే అవి పిల్లలు పెట్టించుదామని ఉంచాను. నాటుగుడ్లు ఎప్పుడైనా బయట ఉంచిన నెల రోజుల వరకు పాడవు, బాగానే ఉంటాయి. అవి పట్టు కూర్చుంటే పిల్లలు వస్తాయని ఆశగా చూశాను, కానీ అది కూర్చోలేదు. అది ఎప్పుడైనా మా అమ్మ అయితే మేలోని పట్టుకు పెట్టకపోయేది, ఎందుకంటే మేలో గుడ్లు కరిగిపోతాయని చెప్పి వండుకొని తినేసేవాళ్ళం మేలోని పెట్టి గుడ్లు మా ఇంట్లో. అది పట్టు కూర్చునేది కోడి, కరిగిపోతే కొన్ని పిల్లలే వస్తాయి ఎందుకులే అని అలా చేసేవాళ్ళం. ఎప్పుడైనా పట్టుకి కోడి కూర్చుంటే గుడ్లు కట్టి తినేసినట్లయితే అది పట్టుకు మళ్ళీ కూర్చోకుండా ఉండాలంటే చల్లని నీళ్ళల్లో ముంచి తీస్తుండే కోడిని. చల్ల నీళ్ళలో రోజు ఒకసారి ముంచి వదిలిపెట్టినట్లయితే ఆ పట్టుకోడి ఇంకా కూర్చోదనమాట. అలా ఉండేది. నాకైతే పిల్లలు పెట్టించడం అంటే కోళ్ళకి ఇష్టం. ఎప్పుడు అమ్మ వర్షాకాలం చలికాలం మాత్రమే పెట్టించేది పిల్లలు. ఎండాకాలం గుడ్లు కరిగిపోతాయి, 1-2 పిల్లలే వస్తే లేకుంటే లేదని అట్లా వండుకొని తినేవాళ్ళం అనమాట. ఈసారి కోడి కూర్చోలేదు, అందుకని నేను వండేసాను. చాలా చిన్నగా ఉన్నాయి గుడ్లు. చిన్న గుడ్లు కూడా చెయ్యవని చాలామంది చెప్పారు. ఏదైతే అదే అయిందని నేను పెట్టి ఉంచి ఇక చాలా రోజులు అయిపోతుంది, ఇంకా పాడైతే అని వండేసాను. 20 డేస్ అయిపోయింది. ఒక 1 వీక్ పెట్టింది గుడ్లు. తర్వాత నేను ఒక 1 వీక్ వరకు 10 డేస్ వరకు చూశాను, ఇంకా పట్టు కూర్చోలేదు. బలవంతంగా పెట్టాను కూడా పట్టుకి. పెడితే ఏమైందంటే పైన మూత మొత్తం పొడుచుకుంటూ బయటకు వచ్చేసింది. నేను పైన ఒకటి మూత పెట్టాను, గంపలాంటిది. అది పొడిచి మొత్తం తీసేసి బయటకు వచ్చేసింది. ఇంకెందుకులే అని ఈరోజైతే వండేసాను. నాటుగుడ్లు టేస్ట్ బాగుంటుందండి. ఎవరికైనా నచ్చితే ఒకసారి నాటుగుడ్లు తెచ్చుకొని వండుకొని చూడండి. లోపల ఎల్లో కూడా భలే టేస్ట్గా ఉంటుంది.